రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట తీరని నష్టాలను తెచ్చిపెట్టింది. చేతికొచ్చిన పంట అమ్మే దశలో వర్షం పాలైంది. మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో కొనుగోలు చేపట్టిన ఫలితంగా రోజుల కొద్దీ ఉన్న వరి ధాన్యం వర్షానికి తడిసి ముద్దయ్యాయి. కష్టపడి పండించిన పంట కండ్ల ముందే తడిసి ముద్దవుతుంది. పొత్తిళ్లలో ఉన్న బిడ్డలాగా కంటికి రెప్పలా కాపాడిన పంట కేవలం ఒక్కరోజు కురిసిన వర్షానికి అదలాకుతలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి 15 నుంచి 20 రోజులవుతున్నా కొనే నాథుడే లేడు. తేమ పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారు. అకాల వర్షాలతో వరి ధాన్యం తడిసిపోతున్నాయి. రైతులు ఎండల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 17% తేమ ఉంటే కొనుగోలు చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ స్థానిక పిఎస్సిఎస్, ఐకేపీ, జీసీసీ కొనుగోలు కేంద్రాల్లో 14% లేదా 15% ఉంటే కొనుగోలు చేస్తామని అంటున్నారు కొనుగోలుదారులు. ఒడ్లు గోపించినాం, ఆడ పోసినాం, అవి 10-20 రోజులు అవుతుంది. తడిసినాయి ఒడ్లు. కొనమంటే కొనుగోలు రానంటారు. మాకెవరు ఇంతవరకు దిక్కు లేదు, దశ లేదు. మేము ₹1,00,000 అప్పు తెచ్చి పెట్టినాం. అప్పు కూడనట్టుందని మేము ఉపవాసం ఇప్పుడు ఉండి రాత్రి తెల్లందాకా ఇక్కడ వండుకొని ఒడ్లు నేర్పటం, దగ్గర నూకటం, బరకాల ఖర్చులు, ట్రాక్టర్ ఖర్చులు, మిల్లు ఖర్చులు, కోసినందుకు 30,000, ట్రాక్టర్ 15,000, నాటుకు 25,000, వరాలకు 10,000. ఇవన్నీ మేము కష్టపడి రక్తంతో మాంసం ఊపుకొని చుట్టేను కట్టుకొని చేసినా కూడా మాకు ఫలితం లేదు. రైసు మిల్లర్లు, పురుగు మందు షాపు యజమానులు దళాలతో కుమ్మక్కై రైతులను మోసం చేయడానికే ప్రయత్నిస్తున్నారు. ఆరిన ధాన్యాన్ని నెలల తరబడి తమ పొలంలోనే ఆరబెడుతూ రోజుల తరబడి ఎండలోనే గడుపుతున్నామని రైతులు వాపోతున్నారు. ఆరిన ధాన్యం 14% తేమ విషయంలో చూపిస్తేనే కొనుగోలు చేస్తామని అధికారులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పంట కల్లాల్లో రోజుల తరబడి రైతులు ఉండలేక, ఎండకు తట్టుకోలేక, మరోవైపు అకాల వర్షాల భయంతో వణికిపోతున్నారు. మద్దతు ధరకు కాకుండా తక్కువ ధరకే అమ్మేయాలంటూ దళార్లు తమపై ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు. ఆరుగాలం ఎండనక, వాననక, రేయనక, పగలనక కష్టపడి పండించిన ధాన్యానికి కనీస గిట్టుబాటు ధర కూడా రావడం లేదని రైతన్నలు వాపోతున్నారు. చేసే పెట్టుబడులు ఇవన్నీ పెడతానే ఉన్నాం. ఇక్కడ యాడ్లు పోసినాం. మన బిల్డర్లు వచ్చారు, మన సొసైటీ వాళ్ళు, వీళ్ళు అందరూ వచ్చారు. ఒడ్లు పడుతున్నారు. 10 రోజులు అయింది ఇక్కడ కారపోసి. వర్షాలు పడుతూనే ఉన్నాయి. కొనే దిక్కు లేదు, ఏది లేదు. ఎవరన్నా అడిగితే మిల్లర్లను అడిగినా, సొసైటీ వాళ్ళని అడిగినా 10 కేజీలు 15 కేజీలు అడుగుతున్నారు. పెట్టుబడులు ఇవన్నీ పెట్టి నాశనం అయిపోతున్నాం. రాత్రి వర్షం పడ్డది, కొనే దిక్కు లేదు. బిల్డర్లు అడిగితే తీసుకోమంటున్నారు, ఎవరిని అడిగినా తీసుకోమంటున్నారు. గవర్నమెంటే ఏదైనా మాకు సహాయం చేయాలి. రైతు